హాయ్ హలో అండి అందరికీ. మనం ఈరోజు బిగించబోయే ఏసీ విండో ఏసీ అనమాట. దీనికోసం ఎవరికైనా తెలిసినట్లయినా, అలాగే ఎవరింట్లో అయినా మీరు చూసినట్లయితే, అలాగే మీ మీ ఎవరింట్లో అయినా ఈ ఏసీ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ ఏసీ బిగించుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు విండోలోనే ఏసీ వచ్చేలా ప్లాన్ చేసుకునేవారు. విండోలోనే ఏసీ వచ్చేలాగా మనకి డిజైన్ అనేది చేసేవారు అప్పట్లో. ఇప్పుడు అలా లేదు కాబట్టి మనకి ఇక్కడ ఈ ప్లేస్‌లో అయితే మనకు ముందుగా డిజైన్ చేసి లేదు. మనం ఈ కిటికీని తీసేసే మనం ఈ ఏసీ అనేది ఫిట్ చేయాలి. ముందుగా మనం కిటికీ అనేది తీసేసుకుంటున్నాం ఇక్కడ. మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా మనం కిటికీ అనేది తీసేసి ఈ కిటికీలోని ఏసీ అనేది బిగించడం జరుగుతుంది. ముందుగా కిటికీ అనేది ఆ పక్కన మనం ఓపెన్ అనేది చేసుకున్నాం. బయట సైడ్ ఓపెన్ చేసుకున్నాం. దాన్ని మనం ఈ విధంగా రిమూవ్ అనేది చేస్తున్నాం కిటికీని. మనకి కిటికీలోనే పెట్టవలసి వస్తుంది ఏసీ. ఇంతకు ముందు అయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడే విండోలోనే వచ్చేసేలాగా డిజైన్ చేసేవారు. అలా కాకుండా ఇప్పుడు మనకున్న ప్రస్తుతం అయితే విండో అయితే లేదు కాబట్టి మనం ఈ విధంగా విండో అనేది ఓపెన్ చేసుకుని దీంట్లోనే బిగించడానికి చూస్తున్నాం. మనం చూడొచ్చు విండో అయితే ఓపెన్ చేస్తాం. మనం బ్యాక్ సైడ్ ఓపెన్ చేసాం కాబట్టి బ్యాక్ సైడ్ అనేది సిమెంట్ కొట్టేసాం కాబట్టి ఇంత ఫ్రీగా వచ్చేసింది విండో అనేది. మనం మొత్తం మీద విండో అయితే ఓపెన్ చేసుకున్నాం. మనం కిటికీ అయితే తీస్తాం కదా, ఆ కిటికీలో ఇప్పుడు ఈ స్ప్లిట్ ఏసీ విండో ఏసీ అనేది పడుతుందో లేదో ఒకసారి కొలత వేద్దామని కొలత తీసుకుంటున్నాం మనం. తీసేసిన కిటికీలో మనకి ఏసీ అనేది సరిపోతుందో లేదో ఒకసారి మెజర్మెంట్ అనేది తీస్తున్నాం. మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఆ కిటికీలు ఇది పడుతుందో లేదో ఈ మెజర్మెంట్కి సరిపోతుందో లేదో ఒకసారి చూద్దాం. మనకి అడ్డు కొలత అయితే కొద్దిగా తక్కువ వస్తుంది, కొట్టవలసి వస్తుంది కొద్దిగా. ఇక్కడ వరకు కొట్టాలన్నమాట, కొంచెం ఎక్స్టెన్షన్ చేయాలి. మనకి ఈ నిలువు కొలత అయితే మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది, కొంచెం కవర్ చేయాలి. ఏసీ పెట్టిన తర్వాత కొద్దిగా కవర్ చేయాలన్నమాట. ఇది కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయాలి కాబట్టి గోడ మనం ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాం. గోడ అయితే కొట్టేసుకున్నాం. ఒకసారి ఇందులో పెట్టి ఏసీ అనేది దాని పై క్యాప్ తీసుకొచ్చి మనం కొలత అనేది చూస్తున్నాం. మనకు కరెక్ట్గా అయితే సరిపోయింది. ఈ పైన ఉన్న ప్లేస్ని మాత్రం మనం కవర్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం ఏసీ బలంగా మనం అయితే ఈ విండోలో పెట్టడం జరుగుతుంది. చూడొచ్చు మీరు. దీనికి అవుట్డోర్ విండోర్ రెండు కలిపే ఉంటాయి. అవుట్డోర్ అనేది ఏమో బయటకు ఉంటుంది, విండోర్ అనేది లోపలికి ఉంటుంది అనమాట. మనకి కిటికీలో అయితే సరిపోయింది. మనం కిటికీలో అయితే మొత్తమే సెట్ చేసాం. దీనికి మొత్తం ప్యాక్ అని చేయాలి. ఇప్పుడు గాలి అనేది బయట పోకుండా మొత్తం ఈ ఖాళీ ఉన్న ప్లేస్ అంతా మనం ఫిల్ చేయాలన్నమాట. మనకి ఈ విధంగా అయితే మనం పై గ్యాప్ని అంతా ఈ విధంగా క్లోజ్ చేసాం. అలాగే ఇప్పుడు సైడ్ ఉన్న గ్యాప్ని కూడా క్లోజ్ చేయాలి. మనకి సైడ్ ఉన్న గ్యాప్లో కూడా ధర్మకూల్ అనేది పెట్టేసి మనం సిమెంట్తో ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో మటుకి ధర్మకూల్ అనేది యాడ్ చేస్తాం. అలాగే పైన కూడా ధర్మకూల్ షీట్తోనే మనం కవర్ చేసాం. అంటే సిమెంట్ వర్క్ అయితే తొందరగా అవ్వదు కాబట్టి మనం ధర్మకూల్తో గాలి అనేది బయటకు పోకూడదు. మనం ఈ ప్లేస్లో ధర్మకూల్ పెట్టేసి సిమెంట్ వర్క్ అనేది చేస్తున్నాం. మనం ఈ విధంగా అయితే మనం క్లోజ్ చేస్తున్నాం. ఈ ఏసీ వచ్చేసి మన కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ అని ఇచ్చారని తీసుకొచ్చారు. దీన్ని ఏదో విధంగా మీరు ఫిట్ చేయాలని అనడం వల్ల మనం వాళ్ళకి బాగా చేసేవడం అనే కాన్సెప్ట్తో మనం ఈ విధంగా చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ పవర్ పాయింట్ అనేది వేసుకున్నాం ఇదే హోల్లో నుంచి. సపరేట్ హోల్ చేయకుండా మనం మనం మీరు పక్కన చూడొచ్చు, పవర్ పాయింట్ అనేది కూడా ఇచ్చాం ఇక్కడే. మనకు సిమెంట్ వర్క్ అయితే ఈ విధంగా అయిపోయింది. మనం దీని ఫినిషింగ్ కోసం మనం స్పాంజితో మనం వర్క్ చేస్తున్నాం. ఫినిషింగ్ అనేది నీట్గా కనబడాలి కాబట్టి మనం స్పాంజితో కూడా
రూమ్‌లో అయితే మొత్తం వర్క్ అయిపోయింది. అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. ఎక్కడైనా గాలి పోవడానికి చిన్న చిన్న హోల్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తున్నాం. మనకి ఫిట్టింగ్ అయితే ఈ విధంగా చేసాం. క్లాంప్ సపోర్ట్‌లు ఇచ్చాం. అంటే బ్యాక్ సైడ్ ఎక్కువ బరువుగా ఉంటది కాబట్టి మనకి ఎల్ క్లాంప్‌లు అనేవి సపోర్ట్ ఇచ్చాం. అలాగే మిడిల్‌లో కూడా ఒక రాడ్ అనేది సపోర్ట్ ఇచ్చాం. మనం థర్మాకోల్‌తో కూడా బ్యాక్ సైడ్ ఫిల్ అనేది చేసేసాం. మనకి బయట నుంచి కానీ, లోపల నుంచి కానీ గాలి అనేది బయటకి పోదు. అలాగే లోపలికి కూడా రాదు. చూసారు కదా! ఈ విధంగా అయితే గాలి అనేది బయటికి లోపలికి పోకుండా చేసాం. అలాగే మనకటి పర్మనెంట్‌గా ఉండేలాగా క్లాంపులు కూడా యేసుకున్నాం. మొత్తానికి ఏసీ అయితే ఈ విధంగా ఫిట్ అయింది. మీరు చూడొచ్చు. మనకి పవర్ సప్లై కూడా ఇచ్చాం. మనకి ఆన్ అయింది. మనకి ఎంసీబీ అనేది పెట్టాం ఇక్కడ. ఏ కంప్లెయింట్ వచ్చినా ట్రిప్ అవ్వడానికి. మనకిప్పుడు ఏసీ అనేది ఆన్ చేయడం జరిగింది. మనకి గాలి అనేది బయటకి పోకుండా ఈ విధంగా థర్మాకోల్ షీట్‌తో క్లోజ్ అనేది చేయడం జరిగింది. మనం ఉన్న విండోనే తీసేసి ఈ విధంగా అయితే సెట్ చేయడం జరిగింది. అలాగే మనం సిమెంట్ కూడా ఈ విధంగా పెట్టాం. ఎక్కడి నుంచి కూడా గాలి అనేది బయటకి పోకుండా మనం పూర్తిగా ఈ విధంగా డిజైన్ చేసాం. మనకి ఇప్పుడు 31 అనే టెంపరేచర్‌లో పెట్టాం. మనకి కూలింగ్ అనేది వస్తుంది. మన వీటిని కూడా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చనమాట. అలాగే మనకి ఇప్పుడున్న ఏసీల్లో ఫిల్టర్ అయితే ఎలా క్లీన్ చేసుకుంటున్నాం, అలాగే ఇక్కడ కూడా క్లీన్ చేసుకోవచ్చనమాట ఇది ఓపెన్ చేసుకొని. వర్క్ అయితే మొత్తం అయిపోయింది. ఒకసారి ఓనర్ గారి మాటల్లో విందాం. వర్క్ అయితే ఎలా వచ్చిందో, ఆయనకు నచ్చిందో లేదో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఏసీ అంటే మా ఫ్రెండ్ ఒక ఆయన ఇచ్చాడు, పక్కన పాడేసిన ఏసీ. ఇది పనికి రాదనుకున్నాను. మన ప్లంబర్ రాజు గారు ఫోన్ చేస్తే ఆయన వచ్చి గోడ గట్ట అంతా కట్ చేసి చాలా బాగా సెట్ చేశారు. అసలు నేను ఇలాగా జరుగుద్దని నేను అసలు ఊహించలేదు. కానీ ఈరోజు ఇంత బాగా చాలా అద్భుతంగా చేశారు. సిమెంట్ పని చేసి ఇలా ఎంత డెకరేషన్ చేసి రూమ్ అయితే చాలా అందంగా వచ్చింది. ఈయనైతే ఇంపాసిబుల్ అవ్వదనుకున్నాను ఇలాగా, కానీ చాలా చాలా బాగా చేశారు ఈయన. ఇలా చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి రాజు గారు, చాలా బాగా చేశారు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ ఎక్కడి వరకు అయితే రీచ్ అవుతున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.